తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు ఎప్పటికీ అజరామరంగా నిలిచిపోయి ఉంటాయి. అలాంటి ఒక సినిమా ఇప్పుడు నేను చెప్తున్నాను. 'రామ్ చరణ్' గారి వాళ్ళ ఫాదర్, 'జాన్వీ కపూర్' వాళ్ళ మదర్. ఇద్దరు హీరో, హీరోయిన్‌లుగా నటించారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గారు. ఆళ్ళ ఫాదరు దర్శకుడే, ఆళ్ళ కొడుకు దర్శకుడే. ఎందుకు వీళ్ళందరి గురించి చెప్తానంటే, ఈ జనరేషన్‌కి, అంతకుముందు జనరేషన్‌కి వీళ్ళందరూ కూడా వారధి లాంటి వాళ్ళు. 1990లో మే 9వ తారీఖున ఒక సినిమా రిలీజ్ అయింది. ఎందుకో తెలీదు కానీ, మంచి ఎండల కాలంలో విపరీతమైన వానలు. మొత్తం ఎక్కడ చూసినా వారం రోజుల పాటు వర్షాలు. దాదాపు నదుల్లాగా పొంగిపోయినంత వర్షం అనమాట. మామూలు చిన్నపాటి వరదలు వాటికైతే గనుక ఒక రోజు, 2 రోజుల్లో మళ్ళీ మామూలుగా అయిపోతాయి. కానీ ఈ సినిమా రిలీజ్ టైంలో నాకు బాగా గుర్తు. బాగా అంటే బాగా గుర్తు. హాలిడేస్ వస్తే కూడా ఎగ్జామ్స్ అయిపోయి అందరికి హాలిడేసు. ఇదే టైంలో రిలీజ్ అయింది. కానీ ఆ సినిమాకెళ్ళటానికి వర్షం పడుతుందని చెప్పి రోజు ఎదురు చూపులే. కానీ అంత వర్షంలో కూడా అన్నీ హౌస్‌ఫుల్సే. మొదటి 3, 4 రోజులైతే గనక ఈ సినిమా విడుదలైనప్పుడు ఏంటోనబ్బా! ఏం అర్థం కాలేదు. ఫ్యాంటసీ ఏదో లోకం నుంచి హీరోయిన్ వస్తది. ఇక్కడ హీరో ఏమో టూరిస్ట్ గైడ్‌లాగా పనిచేస్తా ఉంటాడు. మాకేం అర్థం కాలేదు అన్నట్టుగా అన్నారు. నాలుగో రోజు నుంచి ఆ సినిమా అందుకుంది. అసలు అందుకోవటం అసలు 100 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా అసలు ఆడతానే ఉంది. వర్షంలాగా కురుస్తూనే ఉన్నాయి డబ్బులు. ఆ రోజుల్లో ఆ సినిమాకి సంబంధించి హైయెస్ట్ అంటే హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్ట్ చేసింది దాదాపు 15,00,00,000 ఆ రోజుల్లో కలెక్ట్ చేసింది. 1990లో 15,00,00,000 అంటే ఈ రోజుల్లో కోకాపేటలో 100 ఎకరాలు వస్తది. అంత పెద్ద రెవెన్యూ అనమాట. అంత మంచి మనీ. 'దినకూత కసక్కుర' అనే ఒక పాటుంటది. ఆ పాట టైంలో 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారంట చిరంజీవి గారు. అయినప్పటికీ ఒళ్ళంతా ఐస్ పెట్టి తుడుచుకొని మళ్ళీ మళ్ళీ స్టెప్పులేసి ఆ రోజు వరుసగా చేస్తూనే ఉన్నారంట. కట్ చేస్తే ఆ రోజు పడ్డ కష్టానికి దగ్గర ఫలితం థియేటర్‌లో చూసుకొని అబ్బురపడిపోయారు జనం. శ్రీదేవి గారు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె ముందు అక్కడికొచ్చి చేశారు ఆ సినిమాకి. చాలా అప్పటికి ఎప్పుడెప్పుడు మళ్ళీ చిరంజీవి శ్రీదేవి గారి కాంబినేషన్ వస్తదని ఎదురు చూస్తున్న టైము. అప్పుడు బీభత్సంగా చిరంజీవి గారు అనంగానే రాధ, రాధిక, భానుప్రియ వీళ్ళు చేస్తున్న టైం అది. ఆ టైంలో సడెన్‌గా విజయశాంతి గారు. వీళ్ళ నలుగురు రాజ్యం వెళ్తున్న టైము. పక్క ఏ. కోదండరామిరెడ్డి గారు, కె. రాఘవేంద్ర గారు సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా హిట్లు ఇస్తూనే ఉన్న టైము. కరెక్ట్‌గా 1987, 88 దాకా ప్రతి ఒక్క సంవత్సరం కూడా చిరంజీవి గారి సినిమాలు 7-8 రిలీజ్ అయ్యాయి. ఆ ఒక్క సంవత్సరం మాత్రమే కొంచెం 4 సినిమాలు రిలీజ్ అయినాయి. అందులో 4 కూడా అసలు ఆ స్క్రిప్ట్‌లో వేరే వేరే కథలన్నీ ఉండేయి. కానీ చిరంజీవి గారు కూడా ఆ స్క్రిప్ట్‌లో కూర్చున్నారు దాదాపు 20 రోజుల పాటు. ఆ టీమ్ అందరితోని సత్యానంద్ గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, కె. రాఘవేంద్రరావు గారు, జంధ్యాల గారు ఇలా అందరూ మహామహులు పనిచేశారు. ఆళ్ళందరితో కూడా కూర్చొని ఒక ఐడియా చిరంజీవి గారికి ఒకటి చెప్పడంతో ఆ ఐడియా అందరికీ నచ్చి అందరూ ఓకే అంటే ఓకే అనుకున్నారు. అది మానస సరోవరం ఎళ్లి అక్కడ ఏదో ఆకులు, మూలికల కోసం నేనెళ్ళినట్టెళ్తే అక్కడికి మన హీరోయిన్ వస్తది కదా! ఇంద్రజ, ఇంద్రుడి కుమార్తె అయిన ఆమె ఇక్కడికి భూలోకం మీదకి రావచ్చు కదా! అనే ఒక థాట్ చెప్పినప్పుడు అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఓకే అన్నారట. అలా ఓకే అనటంతోని చాలా ఈజీగా కథలోకి మూవ్ అవ్వటం జరిగింది. ఇకపోతే కలెక్షన్స్ చెప్పుకున్నాం. ఆర్టిస్టుల గురించి చెప్పుకున్నాం. ఈ ఆర్టిస్టుల్లో చాలా ఇంపార్టెంటు 'బేబీ షామిలి', 'బేబీ శాలిని' అండ్ 'రిచర్డ్స్' గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఒక ఇంట్లో ఇద్దరు అక్క, తమ్ముడు, చెల్లి ముగ్గురు కలిసి చేసిన ఆ ముగ్గురు పిల్లలు ఒక ఇంట్లో పిల్లలే. ఆ ముగ్గురు గూడా ఆ సినిమాలో అనాథలుగా చేశారు. చిరంజీవి గారికి అత్యంత క్లోజ్‌గా ఉంటారు. 'జై చిరంజీవ' అనే పాటని ఆ సినిమాలో ఎస్‌పి శైలజ గారు పాడారు. మిగతా అన్ని పాటలను గూడా బాలు గారు పాడారు. వేటూరు గారు రాశారు. కానీ బాలు గారితో జానకి గారు, చిత్ర గారు గూడా కొన్ని పాటలు పాడారు కానీ 'జై చిరంజీవ జగదేక వీర' అనే పాట మాత్రం ఎస్‌పి శైలజ గారి గొంతులో నుంచి వచ్చింది. ఇలా దాదాపు 33 నిమిషాల కంటెంట్ ఓన్లీ సాంగ్స్‌కే ఉండింది. ప్రతి ఒక్క పాట గూడా నంబర్ 1 హిట్. ఈ రోజుకి కూడా మాట్లాడుకుంటుంటే అసలకి మామూలుగా కాదు. ఆ కలర్ కాంబినేషన్స్ కానీ, కలర్ వేరియేషన్స్ గురించి కూడా ఇప్పటికి కూడా కళ్ళ ముందుంటాయి. అయన్నీ గూడా చాలా కొత్తగా ప్రయోగం చేశారు. ఇకపోతే సాంగ్స్ కొరియోగ్రఫీ చేసింది సుందరం మాస్టారు, ప్రభుదేవ గారి వాళ్ళ ఫాదర్. ఎందుకు నేను ఇందాక వీళ్ళందరి గురించి ఫాదర్‌ల గురించి అని చెప్పానంటే, వాళ్ళందరికి సంబంధించిన ఫాదర్‌లు ఎంతో గొప్పవారు. వాళ్ళందరూ గూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని గూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చి, ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఎంతో సేవ చేశారని చెప్పి నా ఉద్దేశ్యం అది. డాన్స్ మాస్టరు సుందరం గారు
ఎంతో సూపర్గా కొరియోగ్రాఫ్ చేయడంతో అప్పట్లో 'అబ్బని తీని దెబ్బ' కానీ 'దినక్కుతా' కానీ ఇలా చాలా సాంగ్స్కి విపరీతమైన పేరు వచ్చింది. ప్రభుదేవ గారు వాళ్ళ ఫాదరు, రాజు సుందరం గారు వాళ్ళ ఫాదరు, సుందరం మాస్టారు ఆ పాటలంతా కొరియోగ్రాఫ్ చేశారు. ఇకపోతే ఆ సినిమాకి సంబంధించిన ఆర్ట్ డైరెక్షన్ చేసింది బి. చలం గారు. బి. చలం గారు అనగానే ఎవరో మనకు తెలియని వ్యక్తి అనుకుంటారేమో. ఇప్పుడు మన యాదగిరిగుట్ట దేవాలయం గానీ, అనేక సినిమాలు పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలకి దాదాపుగా ఆర్ట్ డైరెక్షన్ చేసిన ఆనంద్ సాయి గారు వాళ్ళ ఫాదరు చలం గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా చాలా చాలా పెద్ద పెద్ద నిష్ణాతులు అయిన వాళ్ళందరూ కూడా ఆ సినిమాకి పనిచేశారు. అలాగే ఇప్పుడు అనేక అవార్డులు వచ్చాయి ఆ సినిమాకి సంబంధించి. ఆ సినిమాకి సంబంధించి 5 నంది అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది. ఫిల్మ్‌ఫేర్ అవార్డు బెస్ట్ డైరెక్టర్‌గా కె. రాఘవేంద్ర గారికి వస్తే 5 నంది అవార్డులు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. అసలు ఇప్పటికీ ఆ పాటలేంటంటే ఎంత ఫ్రెష్‌గా ఉంటాయి. ఆఫ్టర్ 35 ఇయర్స్ 35 సంవత్సరాలైంది ఆ సినిమా వచ్చి. అయినా కూడా ఇంకా కూడా ఆ పాటలు మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయంటే ఆ పాటకున్న వాల్యూ అది. అలాంటి ఒక సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారు ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చారో మనందరికీ తెలిసిందే. అందుకే ఆయనకి ఆ సినిమాకి సంబంధించిన నంది అవార్డ్ వచ్చింది. ఇకపోతే నేను ఇందాకే చెప్పాను బి. చలం గారు అని ఆర్ట్ డైరెక్టర్. ఆయనకి కూడా ఆ సినిమాకి సంబంధించి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌గా నంది అవార్డ్ వచ్చింది. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక డిక్షనరీ లాగా ఆ సినిమా కె. రాఘవేంద్ర గారు ఎక్కడ హడావుడి చేయరు. ఎక్కడ ఈ పెద్ద పెద్ద సెట్టింగ్‌లేసినా, ఏం చేసినా సరే మౌనంగా అలా ఉండి మాట్లాడకుండా సైలెంట్‌గా తన పని తను చేసుకుంటూ ఒక నవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. వాహిని స్టూడియోలో చాలా అత్యంత పెద్ద సెట్ వేసిన సినిమా 'జగదేక వీరుడతలో సుందరి'. వాహిని స్టూడియోలో అంతకుముందు 'ప్రేమ్ నగర్' అనే సినిమాకి అప్పట్లో బాగా సెట్టేశారు, పెద్ద సెట్టేశారనుకుని చాలా హడావుడి జరిగింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే రామానాయుడు గారు ఊరొదిలి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు ఇక్కడ అలా స్టే చేసేసి సురేష్ ప్రొడక్షన్స్ ఇంతటి పెద్ద సంస్థ ఇవన్నీ నిర్మించడానికి తోడ్పడిన సినిమా 'ప్రేమ్ నగర్'. ఆ 'ప్రేమ్ నగర్' సినిమాకి దర్శకుడు కె. రాఘవేంద్ర గారి ఫాదర్. ఇలాగా అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కంట్రిబ్యూషన్ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఇంకా 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 వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలొచ్చి ఒక సినిమా ఇండస్ట్రీ కోసం తపన పడి, కష్టపడి ఎంతోమందికి ప్రేక్షకులకి బ తమ టాలెంట్‌తోని మెదడుకి పదును పెట్టి ఇక్కడ బ్యూటిఫుల్ సినిమాలను అందిస్తున్న సంగతి మనందరికీ తెలుస్తుంది. ఈ సినిమాల గురించి ఒక్కొక్కటి అందుకే చెప్తున్నాను. అందుకనే ఈ సినిమా చాలా మందికి చాలా చాలా స్పెషల్. ఈ జనరేషన్ పిల్లలు కూడా థియేటర్స్‌కెళ్ళి ఖచ్చితంగా చూడండి. మే 9న విడుదలవుతుంది. డోంట్ మిస్ ఇట్. చిరంజీవి గారు మీరు ఇంకా అదే రాజులాగా అదే అందంతోని ఇంకా డాన్సులు ఏస్తూనే ఉన్నారు. 35 సంవత్సరాల కిందట ఏ అందం ఉందో మీరు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు మీ యొక్క కాన్ఫిడెన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు నిజంగానే జగదేక వీరుడు. ఎందుకంటే గిన్నిస్ బుక్ వచ్చినా, పద్మభూషణ్ వచ్చినా, పద్మవిభూషణ్ వచ్చినా అవన్నీ కూడా మీరు చేసిన కష్టానికి తగ్గ చిన్న చిన్న అవార్డులే తప్ప మీ వ్యక్తిత్వానికి కాదు. మీ వ్యక్తిత్వం ఇంకా కూడా ఇంకా పెద్దగా చాలా పెద్దగా ఎన్నో రెట్లు ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ, మీ బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ కానీ, మీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ ఎంతమందికి ఎన్ని రకాలుగా సేవ చేస్తుందో మేము అనేక సార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందుకనే చిరంజీవి గారి మాన్యా రేంజ్ ఏంటో తెలియాలంటే ఈ జనరేషన్ పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్‌కెళ్ళి చూడండి. 2డీలో, 3డీలో అందుబాటులో ఉండింది. 4కేలో దాన్ని మార్చారట. 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా గురించి ఇప్పుడు చెప్పాను. ఇలాంటి విషయాల్ని అనేక సినిమాలకు సంబంధించి మళ్ళీ మళ్ళీ మీకు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా చెప్తూనే ఉంటాను. అనేక సినిమాల బ్యాక్ ఎండ్ విశేషాలు ఏం జరిగినాయి, కొత్త కొత్త విశేషాల్ని, కొత్త కొత్త టాపిక్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నిటిని మీ ముందు పెడతాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.